ప్రియమైన దేవుని సంగమా, మరి బంధువులకు నన్ను ప్రేమించి మరి ఈ కూడికకు వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. గత డిసెంబర్ 7 తారీఖు నాడు మరి ఇక్కడ ఆరాధన ముగించుకొని తిరుమలపల్లి గ్రామానికి ప్రతి ఆదివారం వెళ్తా మరి అనుకోని రీతిలో ప్రమాదవశాత్తుగా మరి కింద పడవడము, కాలు ఫ్రాక్చర్ కావడము జరిగింది. అయితే ఆ సమయంలో కింద పడ్డప్పుడు మరి అక్కడ ఒక వ్యక్తి మరి అమిస్తాపూర్ ముస్లిం అయినా నన్ను గుర్తుపట్టి అరే నా మా భూత్పూర్ ఆయన అని చెప్పి లేపి పక్కగా ఉండబెట్టడం. అదే రీతిగా వెంటనే మా షేర్పల్లె మరి ఒక వ్యక్తికి తెలియజేయడము, మధ్యలో గ్రూపులు ఉంటాయి కదా, షేర్పల్లె గ్రూపులు, ఆ ఊరు గ్రూపులు ఉంటాయి. వెంటనే ఆయన స్పందించి అరే పలానా మనిషి ఇట్లా కింద పడ్డాడు, కాలిగిందని ఆయన అందరికీ తెలియజేసాడు. ఇక నేను మరి ఆ మొబైల్లో ఉన్నప్పుడు మా బావకు తెలియపరిచినప్పుడు అక్కడ ఉన్న వ్యక్తులు మాట్లాడి వెంటనే ఎంబడే అంబులెన్స్ మాట్లాడి తీసుకురావడము, అందరూ స్పందించి ప్రతి ఒక్కరూ విని స్పందించి మరి హాస్పిటల్కు రావడము, మరి దీనదయాళ్ గారు, మరి చర్చల సంఘ, మళ్ళీ సోమంతు, అదేవిధంగా ప్రదీప్, చాలామంది తెలిసిన ప్రతి ఒక్కరూ వచ్చి పరామర్శించడము జరిగింది. ఇక కొంతమందికి తెలిసినప్పుడు కొన్ని అనుకూలంగా రాలేకపోయి ఉండొచ్చు. అయినా వారి ప్రార్థన, మీ అందరి ప్రార్థనను బట్టి ఈనాడు ఈ యొక్క 23 తారీఖు ఈ యొక్క మీటింగ్ ఏర్పడడం జరిగింది. అంటే ప్రతి సంవత్సరం 23 తారీఖు నాడు ఈ యొక్క కోరికను ఏర్పాటు చేయడం జరిగింది. మరి కింద పడ్డప్పుడు ఆ ఆలోచన నాకు లేదు, కానీ తర్వాత హాస్పిటల్కి వచ్చిన తర్వాత చాలామంది మా ఊరు వెంకటేష్ తెల్లారి హాస్పిటల్లో ఉన్నాను, ఆపరేషన్కి ముందుగా ఫోన్ చేసి ఏం భయపడకు మేమున్నాము అని చెప్పి, ఇక నీకు ఊర్లో చెప్పినా నీకు మంచి పేరుంది ఊర్లో అని చెప్తే ఎక్కడ లేని సంతోషం వచ్చింది. నిజంగా ఒక మంచి పేరు ఉంది అనడం వల్ల నాకు ఎక్కడ లేని సంతోషం వచ్చింది. అంటే చిన్నప్పటి నుంచి అక్కడ పెరిగిన కాబట్టి ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఈయన యేసుక్రీస్తుని నమ్ముకున్నాడు, ఈయన చర్చికి పోతాడు, ఎవరి దగ్గర పోడు అనే సానుభూతితో వారు అది ఫోన్పే ద్వారా కొన్ని డబ్బులు వేయడము, ఈ విధంగా చేయడము, ఆ విధంగా కూడా చేయడం జరిగింది. కొందరు హాస్పిటల్కి వచ్చి పరామర్శించడము, నిజంగా ఒక ఆర్థిక సాయంగా ఒక రోగి అంటే ఆ ఎంబడ వచ్చి పరామర్శించడం వల్ల నాకు ఎక్కడలేని సంతోషము కలిగింది. ఈ సంతోషము ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం చూస్తే లూకాసు వార్త, ఇందాక మనం దేవుని వాక్యం విన్నాం, 2వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ ఒక మాట రాయబడ్డది, సర్వోన్నతమైన స్థలములలో మహిమ కలుగును గాక. అంటే భూలోకమందు మహా సంతోషకరం, ప్రజలందరికీ మహా సంతోషకరమైన శుభవార్త చెప్పడం. అంటే ఒక శుభవార్త అక్కడ తెలియపరచబడ్డది. ఈనాడు ప్రపంచం మొత్తం క్రిస్మస్ చేసుకుంటున్నారు, కానీ ఈ క్రిస్మస్లో సంతోషం ఉండదు. చూడండి, అందరూ సంతోషంగా ఉన్నారా?
క్రిస్మస్ జరుపుకునే కుటుంబాలలో అందరు సంతోషంగా ఉన్నారా? ఈరోజు నాకు యాక్సిడెంట్ అయింది అంటే నా కుటుంబంలో సంతోషం ఉన్నట్ట? అది నిజమైన సంతోషం అంటారా? సంతోషం ఎప్పుడు వస్తుంది? యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించినప్పుడు సంతోషం. నువ్వు యేసుక్రీస్తు లోకంలో పుట్టిండని సువార్త విని విశ్వసించినప్పుడు, నీ పాపములు ఒప్పుకుంటే అప్పుడు రక్షణ చేత సంతోషం. అంటే ఈ సంతోషము సంవత్సరానికి ఒకసారా? తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట రాయబడ్డది. ఇక్కడ అపోస్తలుడైన పౌలు క్రైస్తవులకు రాస్తున్నాడు. ఎవరికి? లోకంలో ఉన్న వారికి కాదు, రక్షణ పొందిన వారికి. ఏమంటున్నాడు? ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. అంటే క్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి వాడు ఎప్పుడు సంతోషమే ఉండాలి. ఏదో డిసెంబర్ 25వ తారీఖు వస్తుంది, డిసెంబర్ 1వ తారీఖు వచ్చిందంటే సంబరాలు, హంగామాను, ఆరబాటాలు, ఇది కాదు. అంటే క్రీస్తు నాలో పుట్టిండు. నేను క్రీస్తును అంగీకరించి ఇప్పటికి 32 సంవత్సరాలు అవుతుంది. మొన్న పోయిన నవంబర్ నెల 14వ తారీఖు నాడు నేను బాప్తిసం తీసుకున్నాను, 1993. అంటే ఇప్పటి వరకు నా జీవితంలో దుఃఖం అనేది లేదు. ఇప్పటి వరకు నా జీవితంలో దుఃఖము లేదు. అంటే క్రీస్తులో నేను సంతోషిస్తున్నాను. ఆయన నాకు ఇచ్చిన రక్షణను బట్టి నేను సంతోషిస్తున్నాను. చూడండి, ఎల్లప్పుడూ సంతోషించుడి అంటున్నాడు. అపొస్తలుడైన పౌలు సువార్త ప్రకటిస్తున్నాడు, కానీ లోకము, సంఘము ఆయనను అవమానపరుస్తున్నారు. పౌలు ఏముంది, పెద్ద దరిద్రుడు. పౌలు దరిద్రుడు, ఆయనకు భార్య లేదు, పిల్లలు లేరు, కుటుంబం లేదు. ఆయనకేముంది? ఏమి లేదు అని విధంగా వారు మాట్లాడుకుంటున్నప్పుడు పౌలు కొరింథీలో ఉన్న వారికి పత్రిక రాస్తున్నాడు. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటున్నాడు? ఇక్కడ దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము. మేము దుఃఖపడుతున్నట్టు మీకు కనబడుతుందేమో, కానీ ఎల్లప్పుడూ సంతోషంగా ఉన్నాను. దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యం కలిగించు వారం. చూడండి, అంటే పౌలు సువార్త ప్రకటిస్తున్నాడు. అనేకులు ఏమనుకుంటున్నారు అంటే పౌలు దరిద్రుడు అనుకుంటున్నారు, కానీ అనేకులకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. చూడండి ఎంత చక్కగా ఆయన కొరింథీలో ఉన్న వారికి తెలియపరుస్తున్నాడు. ఈనాడు భూత్పూర్లో ఉన్న సంఘము నా గురించి అనుకోవచ్చు, రాజరత్నం ఏం బాగుంది, ఆయన కుటుంబంలో ఏం బాగుంది అనుకోవచ్చు. లోకము షేర్పల్లెలో అందరూ అన్నులే, ఒక్కటే నేను ఒక్కనే. ఓసారి అనిపిస్తుంది, మా భార్య అంటది, సువార్త చెప్పాలంటే మీ ఇంట్లోనే చక్కగా లేదు, మీరు దేవుని నమ్ముకోమంటారు అని అంటారేమో అని ఆమె మొహమాట పడుతుంది. చూడండి, అంటే ఎక్కడ కుటుంబము ఆశీర్వాదంగా ఉంటే
అక్కడనే చూస్తారు. అరే ఆయన ఎంతగా ఆశీర్వదించబడుతున్నాడు, ఏ దేవుని నమ్ముకున్నాడు ఆయన అడిగి తెలుసుకోవాలి. పలానా దేవుని అనుకున్నాడంటే పలానా దగ్గరికి పోతే మంచిగా అవుతారేసరికి ఇక వీళ్ళు మంచిగా ఉన్నారు అనుకోవాలి కదా. కానీ యేసుక్రీస్తు దగ్గరికి రావాలంటే ఏదో ఈ లోకంలో మంచిగా ఉండాలని కాదు, పాపములు క్షమించబడాలి, నీ పాపములు క్షమించబడాలి, అది రక్షణ. చూడండి ఎంత దేవుడు అద్భుతంగా మరి దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఐశ్వర్యం కలిగి ఉన్నాడు అంటున్నాడు. చూడండి, కలిగి ఉన్న వారం ఏమీ లేని వారమైనట్టు సమస్తమును కలిగిన వారము. లోకము దృష్టిలో నేను ఏమి లేనివాడినట్టుగా ఉండొచ్చు, లోకము దృష్టిలో నా దగ్గర ఏమి లేనట్టుగా ఉండొచ్చు, కానీ నా దగ్గర క్రీస్తు ఉన్నాడు, నా దగ్గర క్రీస్తు ఉన్నాడు. మీ దేహములు దేవునికి ఆలయమై ఉన్నాయని మీరు ఎరగరా. అంటే దేవుడు నా హృదయంలో ఉన్నాడు కాబట్టి నేను ఎప్పుడు కూడా బాధపడను. నా కుటుంబం గురించి కానీ దేని గురించి కానీ చింతపడను. ఎందుకంటే ఇక్కడ ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం కొద్దిగా ఓకే ఉంటే నేను అక్కడ భజనాలు ఏర్పాటు అవుతున్నాయి, అన్ని సిద్ధపరుస్తున్నారు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే ఇక్కడ పౌలు రాస్తున్నాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనము సకల జనులకు తెలియజేయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. ఇక్కడ ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించాలి. ఏదో క్రిస్మస్ వచ్చిందని ఆనందం కాదు. ఈనాడు క్రైస్తవుడు డిసెంబర్ 20వ తారీఖు వస్తే కృత బట్టలు వేసుకొని ఏదో అంగమగా ఉంటూ కాదు, లోకమునకు తెలియపరచాలి. మన క్రిస్మస్ అంటే ప్రతిరోజు ఆనందంగా ఉండాలి, ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఆనందంగా ఉంటే వీళ్ళకి ఏది అంటారు చాలామంది మా ఊర్లో, నీకు ఎంత ఇబ్బంది ఉన్నా కానీ ఏంది నువ్వు ఇంత ఎక్కడ బాధ కనపడదు నీలో, నీ ముఖంలో. వాళ్ళు అంటుంటే నాకు ఇక్కలేని సంతోషం, ఆ మాట అంటుంటే నాకు సంతోషం. ప్రియమైన దేవుని బిడ్డలైన మనము దేవుడు సృష్టికర్త అయిన దేవుని సన్నిధికి వచ్చినామంటే మన ముఖములో బాధ ఉండకూడదు. మన ముఖములో ఏముండాలి? సంతోషాన్ని తెలియపరచాలి, సంతోషాన్ని తెలియపరచాలి. నీ సహనము సకల జనులకు తెలియజేయండి. దేవుడిచ్చిన ఓపికను బట్టి మరి ఎన్ని కష్టములు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుని సన్నిధిలో గడుపుతుంది. దేవుడు నాకు ఇచ్చిన ఆ గొప్ప ఆశీర్వాదం, ఆ గొప్ప దీవెన నాకు ఇచ్చింది కాబట్టి నాడు సంతోషంగా ఉండగలుగుతున్నాను. ఇందాక సార్ చెప్పినట్టుగా చాలా మంది సానుభూతి కలిగింది, అయ్యో 23 తారీఖు ఎట్లా చేయాలి అనుకున్నా. కానీ నిజంగా దేవుడు ఇదొక కల్పించు. పోయిన సంవత్సరం వెళ్తే ఇంతమంది రాలేదు, కొంతమంది వచ్చిండ్రు కొంతమంది రాలేదు. కానీ ఈసారి దేవుని కృపను బట్టి అందరూ వచ్చిండ్రు. అనుకున్న మహిళా సంఘం గ్రూపు, రాఘవేంద్ర మహిళా సంఘం గ్రూప్ కూడా వాళ్ళు మహిళలు అయ్యో పాపం మరి కింద పడ్డాడు కాలు ఎరిగిందని
లీడర్లు ఇద్దరు వచ్చి నీ పైసలు నీ అమౌంట్ నేను కట్టినాం, ఈ నెల ఏం కట్టకున్నా పర్వాలేదు అని చెప్పడం. దేవుని కృప, దేవుని ఆశీర్వాదాలు మనం పడొస్తాయి. ఆయనలో మనం ఉంటే ఎప్పుడు కూడా మనం సన్నిధిలో ఉండగలుగుతామని దేవుని వాక్యంలో తెలుసుకోవాలి. అందుకనే ఈ 6వ వచనములు అంటాడు, దేని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అన్నాడు. ఈనాడు దేని గురించి కూడా నేను చింతించలేదు. నేను రక్షణ పొందుకున్న కానించి మొదలు పెట్టుకుంటే ఏనాడు కూడా నా దగ్గర డబ్బు లేదని చింతించలేదు, వస్త్రాలు లేవని చింతించలేదు, దేని గురించి చింతించలేదు. యేసు ప్రభువు ఏమంటాడు, ఈ లోకంలో ఉన్నవారు ఏమి తిందుము ఏమి త్రాగుదుము అని వెతుకుతారు, కానీ మీరు అలా ఉండొద్దు అన్నాడు. కాబట్టి క్రీస్తు మాటలు మనం విన్నప్పుడు ఆ మాటలు మన హృదయంలో ఉండి బ్రతకాలి. అంటే ఈ లోకంలో దేవుడు సమస్తము నాకు ఇస్తాడు అని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలైన మనము దేవుని సన్నిధిలో ఉంటూ దేవునికి మహిమకరంగా ఆమెకి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించాలని వాక్యం ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. రక్షణ చాలా ప్రాముఖ్యమైనది. ఈ లోకము శాశ్వతమైనది కాదు, పరలోకము శాశ్వతమైనది. కాబట్టి ఆ పరలోకంలో మనం ఉండి దేవుని మహిమపరిచే విధంగా ఉండాలని నేను తెలియజేస్తున్నాను వాక్యం ద్వారా. మరి ఈ సమయంలో దేవుడు నాకు ఇచ్చిన సంతోషం, ఈ మహా సంతోషమును దేవుడు నాకు అనుగ్రహించి 14వ తారీఖు నాడు మరి సంఘంకు రాలేకపోయినప్పుడు మరి స్థానికంగా సంఘంలో సంశోధన మరి సులోమోన్ గారు వస్తారనుక ఆయన రాలేకున్నాడు, ప్రదీప్ ఉన్నాడు. ప్రదీప్ మరి సంశోధన ఇద్దరు కలిసి మరి సంఘం నడిపించారు. వారికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాకు ఒక ఆలోచన, సంఘంలో నుంచి ఒక సేవకుడు రావాలి. ఎందుకంటే నేను ఎప్పుడో నుంచో అనుకుంటుంటా, అయ్యో నా వయసు అయిపోయింది, ఇక దగ్గర పడుతున్నా, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కానీ సంఘంలో నుంచి ఒకరు రావాలనే ఒక ఆలోచన నాకుంది. మరి పడ్డప్పుడు సంశోను మరి మెడికల్లా పనిచేస్తున్నాడు కాబట్టి అన్ని విధాలుగా మరి అతడు చూసుకోవడం, అదేవిధంగా మరి ప్రదీప్ సోమంత్ కూడా, అదేవిధంగా మరి సారు అందరు కూడా నన్నుపై ప్రేమించి మరి ఈ రీతిలో మరి అన్ని విధాలుగా నాకు ఆదుకున్న విధానాన్ని బట్టి నేను వారిని వందనాలు తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలైన మనం దేవునికి మహిమకరంగా మరి కింద పడ్డప్పుడు మా భార్య తరపున అన్నదమ్ములు, మా చిన్నమ్మ కుమారుడు వీళ్ళందరూ కూడా ఓట్లు ఉన్నందుకు ఓట్లు వేసి రావడము. నేను కింద పడ్డప్పుడు మరి నాకు ఎలాంటి ఆలోచన రాలే, కానీ నా భార్య మీద ఆలోచన వచ్చింది. అయ్యో ఇది మళ్ళా ఆమె నాకు సేవ చేయాలి కదా అని. కానీ దేవుడు బలమిచ్చాడు. మరి మా బాబాదులు అందరూ మరి పరామర్శించడం ఈ విధంగా చేయడం జరిగింది. ఇక మీటింగ్ విషయంలో మరి 23వ తారీఖు మీటింగ్ పెట్టాలా అని అంటే భోజనాలు ఏర్పాటు చేయాలన్నప్పుడు మరి తమ్ముతో ఆలోచన చేస్తే సరే అన్న నేను చేశాను. నిన్ననే ఫోన్ చేసిన క్యారెక్టరింగ్ ఇద్దాము, ఎట్లా అంటే అందరు భోజనాలకు అక్కడ వస్తుంటే మళ్ళీ వాక్యం వినేటోళ్ళు ఎవరు ఉంటారు అని ఆలోచన చేస్తే లేదా నేను చేస్తలే అని చెప్పడం వల్ల చాలా సంతోషం కలిగింది.
మరి వంటల కాడ పనిచేసిన ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తున్నాను. మరి సంఘస్థులను వచ్చిన ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తున్నాను. నా గురించి మీరు ప్రార్థన చేయడం వల్ల ఈ స్థితిలో నేను ఉండగలిగినాను. సంఘము నా గురించి ప్రార్థన చేయండి. ఇంకా దేవుని కార్యమును నెరవేర్చుటకు చేయండి. నాకున్న చింత ఒకటే ఒక చింత, అంటే ఏదో నాకు ఇల్లు మంచిగా ఉండాలి, ఇంటి దగ్గర అన్ని సవలతులు ఉండాలనే చింత కాదు. ఈ పుత్తూరులో ఒక సొంత స్థలం సంఘం కొరకు ఉండాలి. నాకున్న చింత ఇదే. దేని గురించి చింతించకూడదు అంటున్నాడు, కానీ ఆ చింత యావత్తు దేవుడి మీద వేస్తున్నాను. దేవుడే తీరుస్తాడనే యొక్క విశ్వాసం నాకుంది. భవిష్యత్తులో దేవుడు ఒక సొంత స్థలం ఇస్తే సంఘం కూడా చెదిరిపోకుండా మరి బలపడతాడనే ఉద్దేశంతో నేను ఉంటున్నాను. కాబట్టి దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు వచ్చిన మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ఈ సమయంలో మంచి భోజనం కూడా ఏర్పాటు చేసిన, కాబట్టి మీరు భోజనం చేసి తృప్తిగా భోజనం చేసి మరి నా గురించి కూడా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని నేను ముగిస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు ఆశ్రయించి దీవించినగాక. ఈరోజు నేను కింద పడి అనేకులమైన ప్రేమను తెలుసుకోగలిగాను. నిజంగా కింద పడకుంటే ఖాళీ రాకుంటే మీ ప్రేమ నాకు తెలియకపో. నీలో ఉన్న ఆ ప్రేమ ఈ రీతిగా తెలుసుకోగలిగింది. నిజంగా దేవుడు నాకు ఒక కనువిప్పు చేసిండు అనుకుంటున్నాను. నాకు ఒక కనువిప్పు అంటే నేను ఇంతమంది నిన్ను ప్రేమిస్తున్నాను దేవుడు తెలియపరచడానికే ఈ ప్రమాదం జరిగింది అనుకుంటున్నాను. కాబట్టి ప్రమాదంలో నుంచి నన్ను నడిపించిండు. ఇంకోటి 139వ కీర్తన నాకు చాలా జ్ఞాపకం పడ్డప్పుడు నేను అది జ్ఞాపకం చేసుకున్నాను. తండ్రి, మరి బ్రతికి ఉన్నానంటే ఇంకా నా దినములు ముగించలేదు. నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచెను. నియమింపబడినది ఏదియో కలగక ముందే నీ గ్రంథములో నా దినములు లిఖితమయ్యాయి. అంటే తల్లి గర్భములో ఉన్నప్పుడు నాకు అవయవములు రాకముందుకే దేవుని గ్రంథంలో నా దినములు లిఖించబడ్డాయి. అంటే నేను ఈ భూమి మీద ఎన్ని దినాలు బ్రతకాలో దేవుని గ్రంథంలో రాయబడ్డాయి. అందుకనే నా ప్రాణం పోలేదు. నిజంగా నాకు ఆ వాక్యం ప్రభువా ఎప్పటి నుంచో అనుకున్నా. అంటే నా వయసు అవుతుంది తండ్రి, నేను నీ చిత్తం నెరవేర్చాలి అంటే ఇంకా నాకు కొద్దిగా సమయం ఇచ్చింది. కాబట్టి ప్రేమైన దేవుడు బిడ్డలైన మనము ఆ రీతిగా ఉంటూ దేవునికి నమ్మకరం ఉందాం. సమయంలో దీన్దాల్ గారు మరి ప్రార్థన ద్వారా ఈ యొక్క కోరికను ముగిస్తాడు. సార్ యొక్క ప్రార్థన ఆశీర్వాదం ద్వారా ముగించుకున్నాం. ప్రేమైన దేవుని బిడ్డారా, భోజనాలు సిద్ధమైన నేను ఎక్కువ ఏం మాట్లాడాను, ఒక 5 నిమిషాలు మాత్రం సమయం తీసుకుంటాను. మన సహోదరు